కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను చూడండి. మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు గనక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే ఈ వివరణను చివరి వరకు విని పూర్తి వివరాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. అసలు మీ జీవితంలోనికి రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలు ఏమిటి? వాటిని దక్కించుకోవటం కోసం మీరు ఎంత ఎలర్ట్గా ఉండాలి? అలాగే భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టాలు ఏమిటి? ఆ నష్టాల నుండి బయపడాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతుంది? వీటన్నిటి గురించి కన్యారాశి వారి జాతక స్థితిగతులను బట్టి సేకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా కూడా చూడండి. స్కిప్ చేయటం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కన్యా రాశి స్త్రీ రాశిగా, శుభరాశిగా, సమరాశిగా కూడా పరిగణించబడుతుంది. వీరికి ద్విస్వభావం ఉంటుంది. భూతత్వం కలిగి ఉంటుంది. శబ్దములు అర్థవంతంగా వాడతారు. ఉదయ సమయంలో శక్తి ఉండే రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి చెందిన జీవులు మనుష్య స్వభావం కలిగి ఉంటారు. పరిమాణం దీర్ఘంగా ఉంటుంది. వీరు చిత్తవర్ణం కలిగి ఉంటారు. జాతిలో శూద్ర వర్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది. దిక్కుగా దక్షిణ దిక్కు వర్తిస్తుంది. ప్రకృతిగా వాతం ఉంటుంది. వీరి సంతానం సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటి వారిలో ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకోవటం వీరి ప్రత్యేకత. ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరు బాగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీరు గణిత శాస్త్రంలో మంచి ప్రతిభ చూపగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా వీరిది ప్రత్యేకమైనదే. గౌరవము, మర్యాద కోసం వీరు ఎంతైనా పాటుపడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో వేసుకుంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగల వీరు తమ తప్పులను గుర్తించినా కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయరు. తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో పాజిటివిటీ ఎంత ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువగా నెగిటివిటీ కూడా ఉంటుంది. మీ ధైర్యాన్ని, మీ ఎదుగుదలను చూడలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ నెగిటివిటీ కారణంగానే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకుండా వెనక్కి వెళ్తూ ఉన్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే మానసిక స్థితి మీది. ఆ ఆలోచించే క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతూ ఉంటారు. వీరిని అడిగితే బాగుంటుందేమో, వారు ఏమంటారు, వారి సలహా తీసుకుందాం అని మీరు 10 మందినే సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు. మీ చుట్టూ ఉండే 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. మీరు ఈ పనిలో సెటిల్ అయితే మీ లైఫ్ బాగుంటుందని, మీరు డబ్బు సంపాదిస్తారని లోపల కుళ్ళుకునేవారే ఎక్కువ. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారి వల్ల మీకు నరదృష్టి తగులుతుంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒక్కటైనా తగిలినట్లు ఆ 9 మందిలో ఎవరో ఒకరి ఏడుపు మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఒక పనిలో ఎదిగినా అది పూర్తయ్యే సమయానికి చేజారిపోవటం లేదా ఆశించిన లాభం రాకపోవటం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచివారిలా, మీ శ్రేయస్సు కోరేవారిలా నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే మీ నిజమైన హితులు అని నమ్మిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచనలతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అతిగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుంది, నేను సిద్ధం అనే మొండి ధైర్యంతో దిగండి. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. కొన్నిసార్లు విషయాలు మన చేతిలో ఉండవు. అటువంటప్పుడు బాధపడటం మానేయాలి. మనిషి ఈ భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు. ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బునో ఆస్తునో వెంట తీసుకురాము.
అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొన్నా కనీసం ఒంటి మీద బట్టలు కూడా వెంటరావు. దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెప్తాడంట, నీకు ఈ జన్మను కొంతకాలం వరకే ఇస్తున్నాను, ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశ, ఎదుటివారి మీద అసూయ పెంచుకోకు. నీవు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరకు రావాలి అని పంపిస్తాడు. కానీ భూమి మీదకి వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష్య అనే మాయలో పడిపోతాడు. తన దగ్గరకు వచ్చేది శివప్రసాదం, మనల్ని విడిచి వెళ్ళేది శివార్పితం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ కూడా ఉండదు. బ్రతకడానికి కావాల్సినంత సంపాదించుకోండి, కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునేంత, రోగాలు తెచ్చుకునేంత ఆశ వద్దు. ఈ రాశివారికి ప్రస్తుతం గ్రహ స్థితిగతులలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శనిగ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. అతిగా ఆలోచించడం మీకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పైకి మీరు బాగా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ మనసు వెన్నపూస వంటిది. మీ కుటుంబ విషయాల్లో మీరు చాలా సున్నితంగా ఉంటారు. గతంలో మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు, ఎందరో వ్యక్తుల వల్ల మోసపోయారు. ఈ జీవితం అనే పాఠశాలలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని మేల్కొల్పాయి. వ్యక్తుల ముఖ కవలికలను చూసి వారు ఎలాంటి వారో అంచనా వేయగల తెలివితేటలు మీకు ఉన్నాయి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ 2 శుభవార్తల విషయానికి వద్దాం. మొదటి శుభవార్త మీ స్థిరాస్తికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నా లేదా ఏదైనా పాత భూమి తగాదాలలో చిక్కుకుని ఉన్నా వాటన్నిటికీ ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విక్రయించబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు చూసి ఉండవచ్చు. ఎంతోమంది బ్రోకర్ల చుట్టూ తిరగటం, సరైన కస్టమర్ దొరకపోవటం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు లాభస్థానాధిపతుల శుభదృష్టి వల్ల మీ ప్రాపర్టీ డీల్స్ బాగా వేగంగా పూర్తవుతాయి. కావలసిన బాకీలు వసూలు కావటం, నిలిచిపోయిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాలతో తిరిగి రావటం వంటివి మీకు 100% మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిక్కుముడిని విడదీసే అద్భుత అవకాశం. రెండవ శుభవార్త మీ వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ధనలాభం. ఈ రాశివారు ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదని, శ్రమకు తగిన ఫలితం అందటం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఒక చిన్న దుకాణం నడుపుతున్నా లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతున్నాయి. ప్రస్తుతం శుక్రుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. శుక్రుడు అంటేనే ఐశ్వర్య, భోగభాగ్యాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనలకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలను ఉపయోగించి మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రాశివారికి ఉన్న అతిపెద్ద బలహీనత లేదా శాపం ఏమిటంటే అది నరదృష్టి. మీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీ కళ్ళల్లో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. మీ మాట తీరు ఎదుటివారిని ఆకట్టుకునే గుణం ఇతరులలో అసూయను కలిగిస్తాయి. మీరు బాగున్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిస్తే చాలు, సమాజంలోని కొందరు వ్యక్తులు చూసే చూపు మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నరదృష్టి వలనే మీకు తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, మైగ్రేన్, తలనొప్పి, కీళ్లవాతం మరియు మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదయం నిద్రలేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా నీరసించిపోవటం, తెలియని నిస్తేజం లేదా డిప్రెషన్లోనికి వెళ్ళటం వంటివి జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే అని గ్రహించాలి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు వైద్యానికి లేదా అనవసర ఖర్చులకు అయిపోవడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం.
దీని నుండి బయటపడడానికి 41 రోజుల పాటు ఒక చిన్న తంత్రం పాటించడం మీకు అత్యంత అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం గల్లులుప్పు మరియు నల్ల ఆవాలు కలిపి మీకు మీరే 3 సార్లు దిష్టి తీసుకొని ఆ మిశ్రమాన్ని ఎవరూ తొక్కని చోట లేదా నీటిలో పారవేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ఇంటికి తిరిగి రాగానే ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దూరంగా విసిరివేయండి. నుదుటిన ఎప్పుడూ సింధూరం లేదా గంధం ధరించటం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మరియు ఇతరుల అసూయ చూపుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తే ఈ దిష్టి దోషాల నుండి త్వరగా కోలుకోవచ్చు. కుటుంబ విషయానికి వస్తే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధలు ఫిబ్రవరి నెల నుండి క్రమంగా తగ్గిపోతాయి. అయితే మీ కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఈ రాశివారు ఒక్కోసారి ఆవేశంలో అనే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఎవరినో మార్చాలని, అందరూ మీ మాట వినాలనే మొండి పట్టుదల వదిలివేయండి. ముఖ్యంగా మూర్ఖులను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం కేవలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయటం మాత్రమే అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని హేళన చేసినా లేదా హార్ట్ చేసినా వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనం అనేది మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ విషయంలో పట్టుపట్టాలి, ఏ విషయంలో వదిలివేయాలి అనే విచక్షణ మీకు మనశ్శాంతినిస్తుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి దూరంగా ఉండండి. మీరు మిమ్మల్ని నిజంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆదరించండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ రాశి వారికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో బాటసారులకు మంచినీరు అందించడం, చెప్పులు లేదా గొడుగులు దానం చేయటం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలిపోయి అదృష్టం వరిస్తుంది. గోమాత సేవ మీకు మరో ముఖ్యమైన పరిహారం. ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఆవుకు పచ్చగడ్డి తినిపించి లేదా ఆవును తాకి నమస్కరించుకొని వెళ్ళండి. ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. చివరిగా ఈ సమయం ఈ రాశి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చి మీ జీవితం ఒక కొత్త వెలుగులోనికి వెళ్తుంది. మీరు పడ్డ శ్రమకు ఫలితం లభించే కాలం ఇది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భయం, సంకోచము మీ దరికి చేరనివ్వకండి. దైవచింతన కలిగి ఉంటూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చిత్తశుద్ధితో పాటించండి. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు సాగిపోండి. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శివుని ఆశీస్సుల వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాము. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీదే. అయితే ఈ రాశి వారికి మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించటం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన మూలంగా మీకు దక్కటం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల చాలా ఘనంగా మీకు ఉన్న అతిపెద్ద కోరికను తీర్చుకోబోతూ ఉన్నారు. అతిపెద్ద శుభవార్తను అందుకోబోతూ ఉన్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది.
నమ్మకం లేని వ్యక్తులకు అసలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే విడిపోయిన రక్త సంబంధీకులను తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతూ ఉందని చెప్పుకోవాలి. తోబుట్టువులతో కానీ, సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకు స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారి పైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. అలాగే 4 లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో ముఠలాగా కట్టి అది మీ జేబులో కానీ హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకుని బయలుదేరండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకరికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవపడే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. చాలా కాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఉపశమనం లభించబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ జీవితం గడుస్తుంది. కానీ మరో 5 రోజుల్లో మాత్రం జీవిత భాగస్వామి వల్ల ఊహించని ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. చాలా కాలంగా మీకు ఉన్న బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి సోమవారం శివపార్వతి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. సోమవారం సాంప్రదాయంగా శివుడికి అంకితం చేయబడింది. శివుడిని పార్వతీదేవిని కలిపి పూజించడం వల్ల వైవాహిక జీవితంలో మరియు కుటుంబ సంబంధాలలో ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. శివ పార్వతులు ఆదర్శవంతమైన దైవిక జంటగా ప్రేమ, అవగాహన మరియు సామరస్యాన్ని ప్రతిబింబిస్తారు. వారి ఉమ్మడి ఆశీర్వాదాలు శాంతియుతమైన సంతోషకరమైన గృహ జీవితం కోసం వివాదాలను పరిష్కరించడానికి మరియు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి కోరబడతాయి. ప్రతిరోజు ఉదయం తులసి కోట వద్ద దీపం వెలిగించి నీరు పోసి నమస్కరించడం ఒక పుణ్యకార్యం. తులసి మొక్క ఒక పవిత్ర మూలికగా పూజింపబడుతుంది మరియు ధన, అదృష్ట, శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ రోజువారీ ఆచారం సానుకూల శక్తిని, స్వచ్ఛతను మరియు ఇంటికి సమృద్ధిని ఆహ్వానిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇది ప్రకృతి పట్ల మరియు జీవితం పట్ల గౌరవాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా ముఖ్యంగా శుక్రవారాల్లో పఠించడం ఆర్థిక శ్రేయస్సుకు చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. కనకధార స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ రచించిన ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని, అప్పులు తీరుతాయని, సంపద మరియు శ్రేయస్సు ఆకర్షింపబడుతున్నాయని చెప్తూ ఉంటారు. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడానికి ప్రత్యేకంగా ముఖ్యమైనవి.